నేతి బీరకాయలు చాలా బాగా వస్తున్నాయి. కోతుల నుంచి నేనైతే కాపాడుకోగలిగినాను. విత్తనాలు కూడా తీసి పెట్టుకున్నాను. ఇది చూసారా, ఒకే చోట 3 కాయలు. సైజ్ అయితే ఎక్కువ రావట్లేదు. ఇక్కడ ఒక 3 ఉన్నాయి. ఎక్కువ వచ్చినప్పుడు సైజు కొంచెం తగ్గుతాయి అన్నమాట. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, దీంట్లో ఒకటి ఉంది, దీంట్లో కూడా ఒకటి ఉంది. దీంట్లో ఒకటి. కోతులు బిక్తాయని క్లాతులు కట్టేసాను. ఇంకా అవి కొన్ని కోసుకుంటా ఉంటే కొన్ని పిందులు అయితే మళ్ళీ సైజ్ అనేది వస్తాయన్నమాట. అందుకని చిన్నవైనా నేను కోసేస్తున్నాను అన్నమాట. ఇంకా మామూలు బీరకాయ కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి మామూలు బీరకాయ. ఇంకొక నేతి బీరకాయ వచ్చేసి దీంట్లో కప్పి పెట్టాను అనమాట. చూసారా, ఆకులు కోతులు తీస్తాయని కప్పి పెట్టేశాను. కిచెన్ కంపోస్ట్ చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఎర్రలు అనేది చాలా బాగా వస్తాయి. పువ్వులు, అన్నము, ఏదన్నా మిగిలిపోయిన కూరలు అన్నీ మనము వాడుకోవచ్చు అన్నమాట. బాగా వస్తాయి. చాలా చిన్న చిన్నవిగా ఉన్నాయి చూసారా, చాలా చిన్న చిన్నవి. పెద్దవి కూడా ఉన్నాయి, అది కూడా మీకు పోస్ట్ అయితే చేస్తాను. చూసారా, పాకుండు వెళ్ళిపోతూ ఉన్నాయి ఎర్రలు. ఫస్ట్ అయితే నాకు చాలా భయం వేసేది ఇవి. ఇప్పుడు చేత్తోనే పట్టుకోగలుగుతున్నాము. బెడ్లో వచ్చేసి వంగ మొక్కలు వేసేసాను. చాలా వంగ మొక్కలు తీసేసాను కదా, ఈ మడిలోటి అవన్నీ తీసేసాను అనమాట. చూసారా, ఇంకా కుల్లలేదు, మనకి ఇంకా కంపోస్ట్ కాలేదు, లేట్ అవుతుంది. ఈ వంగ మొక్కలు అనేది చాలా పెద్దవిగా ఉన్నాయి మన గార్డెన్లో వంగ మొక్కలు. ఇవి కంపోస్ట్ అవ్వడానికి చాలా తక్కువ టైం పడుతుంది, ఎక్కువ టైం పడుతుంది కంపోస్ట్ అవ్వడానికి. టైం ఎక్కువే తీసుకుంటుంది అనమాట. ఇదండి ఎన్ని ఎర్రలు ఉన్నాయో, అన్నీ చిన్న చిన్నవి కానీ తీస్తా ఉంటే వస్తున్నాయి అన్నమాట. ఎప్పుడైతే మన గార్డెన్లో ఈ ఎర్రలు అయితే ఎక్కువ ఉంటాయో అప్పుడే మన మట్టికి అయితే కొంచెం బలం అనేది వస్తుంది. మొత్తం కట్టెలు అనమాట ఇవి, వంగ మొక్కలు. ఇవి చాలా టైం పడుతుంది ఇవి. ఇది మొన్న తీసాను, అది ఇట్లా వేసేస్తే కుళ్ళిపోతుంది. ఇవి కూడా పడిపోతూ ఉన్నాయి. మీకు చూపించడానికి ఇవి బయట పెట్టాను. చూసారా, అన్నీ పడిపోతున్నాయి. ఇంకా మనము వేసేద్దాం. మన గార్డెన్లో వచ్చిన మొత్తం పువ్వులు అవన్నీ వేసేస్తాము. పూజకు వాడిన పువ్వులు అవన్నీ ఇవి తినేస్తాయి అన్నమాట. ఏమైనా మట్టి కప్పెట్టేస్తే సరిపోతుంది. ఇట్లా మళ్ళు తొందరగా అవుతుంది అన్నమాట. కిచెన్ కంపోస్ట్ అనేది, ఎరువు అనేది చాలా తొందరగా అవుతుంది. ఎర్రలకు ఆహారంగా మనం వేసే ఫుడ్డు ఈ ఆకులు, ఈ పువ్వులు అవే సరిపోతాయి. చీమలు రాకుండా ఉంటే సరిపోతాయి. చీమలు అయితే వస్తున్నాయి చూసారా, నల్ల చీమలు అయితే పెద్దగా ఏం కాదు, కానీ ఎర్ర చీమలు రాకుండా చూసుకోవాలి. చాలా ఈజీగా ఇట్లా చేసుకోవచ్చు. చూసారా, మట్టిని ఇలా అయితే ఆరబెట్టుకోవాలా. నేను కూడా ఈ ఎరువులు అయితే తెచ్చుకోవాలి ఫ్రెండ్స్. ప్రస్తుతానికి ఎరువులు అయితే ఏం లేవు.
ఈ మట్టిని ఆరబెట్టి ఒక దాంట్లో నింపి పెట్టుకుంటాను. ఈ ఈ టబ్బుల్లో టమోటా పెడదాం అనుకుంటున్నా. చట్నీకి టమోటాలు కూడా అవసరమే. ఇదంతా కిచెన్ కంపోస్ట్. ఇదంతా మామిడి ఆకులు అవన్నీ బకెట్లో వేసాను. వానలప్పుడు వేసాను అన్నమాట, తుఫాను వచ్చినప్పుడు. మొత్తం కుళ్ళిపోయింది. ఇంకా మనకు ఎరువు లేనప్పుడు ఇది ఆరబెట్టాను కదా, ఇదే నింపి పెడతాను. దేంట్లో నింపి పెడతాను అనేది మీకు ఇప్పుడు క్లియర్గా నేను చూపిస్తాను వీడియోలో. ఇది వచ్చేసి అట్టపెట్ట, అంటే ఏరియల్ బాక్స్. ఏరియల్ది అట్టపెట్టేది. దీనికి కవర్ అయితే నేను తొడిగాను. ఇది మొక్క పూస్తారు కదా కొత్తగా ఇల్లు కట్టేటప్పుడు, అదనమాట. దీనికే వస్తుంది ఇది కవరు. ఈ గోతానికే ఈ కవర్ అనేది వస్తుంది. నేను అది వేరు చేశాను. దీన్ని ఇది ఇట్లా లోపల తొడిగేస్తున్నా. ఎందుకంటే అట్టపెట్టె అనేది వాటర్ తగిలితేనే నానిపోతుంది. అందుకని ఇది దాని సపోర్ట్గా ఇట్లా ఇస్తున్నాను. మొత్తం ఇలా కవర్ చేస్తాను. ఇలా అయితే నేను కవర్ చేసుకున్నాను అనమాట. మొత్తం ఇది స్క్వేర్ టైప్ ఉంది అనమాట, 4 పచ్చాలు. కానీ ఈ సంచి అనేది పట్టదు, ఇట్లా మడచడానికి ఇట్లా రావట్లేదు అనమాట ఇట్లా సైడు. అందుకని ఇట్లానే వదిలేస్తున్నాను. దీంట్లో వచ్చేసి ఫస్ట్ మనము అడుగు భాగాన్ని మట్టి అయితే నేను నింపుతున్నాను. ఇది నాని మనకు కంపోస్ట్గా మారిపోతుంది ఆ బిన్ అనమాట. ఎంత తక్కువ టయానికి వచ్చే మొక్కలు మనం పెట్టుకోవాలి. ఏదైనా టమోటా మొక్క చాలా తక్కువ టయానికి మనకు తొందరగా కాయలు వచ్చి విడిపోతాయి. టమోటా మొక్క పెట్టుకోవచ్చు, లేదంటే ఆకుకూరలు వేసుకోవచ్చు అట్లా. ఇది వచ్చేసి టెంకాయ చిప్ప. ఇది కూడా నేను అడుగు భాగాన్ని వేసేస్తున్నాను. మొత్తం నింపేస్తాను అన్నమాట. ఆ కిచెన్ కంపోస్టు మొత్తం వేసి కొంచెం నింపుతాను. ఈ మామిడి ఆకులు అనేది చాలా లేటుగా కంపోస్ట్ అవుతాయి. ఇది గడ్డి కూడా ఉంది, మన గార్డెన్లో వచ్చిన గడ్డి అవన్నీ అయితే ఉన్నాయి. మళ్ళీ కొంచెం మన గార్డెన్ సాయిల్ వేయాల. అట్లా మొత్తం ఇలా వేసేసాను సగానికి. ఇప్పుడు వచ్చేసి మన కిచెన్ కంపోస్ట్ అయితే నేను వేస్తున్నాను. కిచెన్ కంపోస్ట్ అంతా వేసాను. ఇంకా మట్టి కప్పు పెట్టడమే. మొత్తం ఇలా నింపి పెట్టేసాను. వానపాములు కూడా ఉన్నాయి. 2 రాళ్ళు పెట్టి దాని మీద ఒక చిన్న బల్ల అయితే పెట్టాను. ఆకుకూరలు అయితే మనం బాగా పెంచుకోవచ్చు. ఈలోగా ఈ అట్ట పెట్టి నానుతుంది. నాని ఈ గోతంలో ఉండిపోతుంది అనమాట, ఈ కవర్లో ఉండిపోతుంది నాని. మనకు మళ్ళా ఎరువుగా తయారు చేసుకోవచ్చు ఈ అట్టపెట్టెని. ఇలా కూడా మనం అట్టపెట్టెలను వాడుకోవచ్చు. రెండు విధాలుగా మనము దీన్ని వాడుకోవచ్చు అనమాట. ఇలా మొక్క పెట్టుకోవచ్చు, ఆ తర్వాత కంపోస్ట్లో కూడా వేసుకోవచ్చు. ఇలా మీ దగ్గర అట్టపెట్టెలు ఉంటే ఈ ఐడియాని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఇంకా మనకు కిచెన్ మట్టి, ఇంకా కొంచెం కిచెన్ కంపోస్ట్ మిగిలింది. అది ఒక టబ్లో అయితే నింపి పెట్టేసి టమోటా మొక్క అయితే నాటుతాను. ఇంకా సేమ్ అలాగేనే. ఇంకా ఎండుటాకులు ఉంటే మనం అడుగు బాగానే వేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ మట్టే సరిపోతుంది.